దీనివల్ల ఏంటంటే కట్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు ఉండే కొద్దీ హ్మ్. అందులో ఆల్రెడీ నార్మల్‌గా ఉండాల్సిన బ్యాక్టీరియా ఎందుకంటే మన ప్రతి ఫుడ్‌లోనూ ఇంక్లూడింగ్ మనలో కూడా బ్యాక్టీరియా ఉంటది. బట్ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా అనమాట. అంటే మనకి పనికొచ్చే బ్యాక్టీరియా ఉంటది. ఎప్పుడైతే మన ప్రొటెక్షన్ లేయర్స్ డ్యామేజ్ అవుతాయో, బ్యాడ్ బ్యాక్టీరియా యొక్క కాంపోనెంట్ పెరగడం మొదలుపెడతది. కానీ దానికి ఫుడ్ కావాలి కదా! అది పుచ్చకాయలో ప్లెంటీ ఉంటది. అంటే వాటరు ఉంటది. నేచురల్ షుగర్స్ ఉంటాయన్నమాట. దానివల్ల కంటామినేషన్ అవ్వి కంటామినేషన్ అనేది వైడ్‌గా స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందన్నమాట. హ్మ్. సో, అది నాకు మోస్ట్‌లీ ఏముంటదంటే కట్ చేసిందే ఇది మేబీ 1:00 ఆ టైం కాబట్టి వాళ్ళు కూడా హ్మ్. ఏంటంటే మేబీ కొన్ని సార్లు మనం తినేస్తాము. అది అంటే పాడైందా మనుషుల పాడవ ప్రాణాలు పోయేంతగా అంత కంటామినేట్ అవుతుందంటారా కట్ సార్ చేసినప్పుడు? జనరల్‌గా ఏంటంటే అది మనము వాళ్ళ యొక్క అటాప్సీ రిపోర్టు, ఆ ఫుడ్ శాంపిల్స్ యొక్క రిపోర్టు తీసుకొని మాత్రమే చెప్పగలం యాక్చువల్లీ. హ్మ్. బట్ జనరల్‌గా సార్ స్పీకింగ్ ఏంటంటే సపోజ్ నాకు ఫుడ్ పాయిజనింగ్ అయిందనుకుందాం. ఎట్లా ఉంటది సింప్టమ్స్ అంటే మీకు 6 అవర్స్ మినిమమ్ టైం పడతది. ఏది మీరు ఫుడ్ తినంగానే ఎప్పుడు వామిటింగ్స్ చేసుకోరు. హ్మ్. అదేంటంటే అది ఆల్రెడీ మీకు ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల వామిటింగ్ చేయాలి తప్ప, హ్మ్. ఒక 6 అవర్స్ టైం పడతది మనకి రియాక్షన్ స్టార్ట్ అవ్వడానికి. ఫస్ట్ కంప్లెయింట్ ఎప్పుడు కూడా ఏంటంటే హెడేక్ లాగా వచ్చి వామిటింగ్స్ అవుతాయి. నెక్స్ట్ లూజ్ మోషన్స్ అవుతాయి. ఫుడ్ పాయిజనింగ్ వచ్చిన పేషెంట్ ఎప్పటికి ప్రాబ్లమ్ ఎక్కడొస్తది అంటే వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవ్వటం వల్ల అతను ఇంటేక్ తగ్గిస్తాడు యాక్చువల్‌గా. హ్మ్. ఎందుకంటే ఏం తిన్నా వామిటింగ్ అయిపోతుంది. తినాలనిపించదు. సో, పేషెంట్ డీహైడ్రేషన్‌లోకెళ్ళిపోతాడు. హ్మ్. అదే టైంలో ఏంటంటే మనకి వామిటింగ్స్, లూజ్ మోషన్స్‌లో పొటాషియం లెవెల్స్ వెళ్ళిపోతాయన్నమాట. హ్మ్. సో, మనకి బాడీలో పొటాషియం లెవెల్స్ తగ్గుతాయి.